శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వడం ఇష్టం లేక విడాకుల పేపర్స్ని చించి పడేసి ఇక దర్శన్తో పాటు వేరు కాపురం కోసమని బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అందరికీ క్షమాపణలు చెప్పి దర్శన్ని అపార్థం చేసుకోవద్దని చెప్పి శరణ్య దర్శన్తో కలిసి బయటకు అడుగు పెట్టబోతూ ఉండగా ఇక అప్పుడే ఆనంద ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులను చూడగానే ముందుగా లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు వచ్చారు, కొంపు తీసి నా గురించి బయటపడిపోయిందా, నేను మహేష్ని చంపేస్తానన్న విషయం పోలీసులకు తెలిసిపోయి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పి లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్క అనన్య కూడా పోలీసులను చూసి టెన్షన్ పడుతూ సమీరతో పాటు శరణ్య కిడ్నాప్ వెనక నా హస్తం కూడా ఉందని చెప్పి పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చుంటారా అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఈ టెన్షన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చిన తర్వాత దర్శన్తో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నా భార్యతో కలిసి వేరు కాపురం పెట్టడం కోసమని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ ఏంటి ఇన్స్పెక్టర్ మీరు, అయినా ఇది నా పర్సనల్ ఇష్యూ, నేను నా భార్యను తీసుకొని ఎక్కడికైనా వెళ్తాను, వద్దని చెప్పడానికి మీరెవరు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆగండి దర్శన్ సార్, నేను ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. మీరు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాదన్న విషయం నాకు తెలుసు. గతంలో మీరు మీ భార్య శరణ్య గారితో కలిసి హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు నాకు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. శరణ్య గారిని వేరు కాపురం పేరుతో బయటకు తీసుకువెళ్తానని అంటున్నారు. మీరు వేరు కాపురానికి తీసుకువెళ్తున్నారని ఏంటి గ్యారంటీ? మీకు అసలే కోపం ఎక్కువ. మీ భార్య మీద కోపంతో రేపెప్పుడైనా మీరు తన మీద హత్యాయత్నం చేసినా తన ప్రాణాలు తీసినా అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి పోలీసులు దర్శన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారండి, నేను మీ కంటికి హంతకుడిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పోలీసులు ఎవరు కూడా కావాలని హంతకులు ఎవరు దర్శన్ గారు, పరిస్థితులు వాళ్ళని హంతకులుగా మార్చేస్తాయి. ఇప్పుడు మీరు మీ భార్య మీద ప్రేమతో ఏమీ బయటకు తీసుకువెళ్ళడం లేదని నాకు తెలుసు. కాబట్టి మీరు ఒక్క కండిషన్ మీద నిరభ్యంతరంగా మీ భార్యని వేరు కాపురం కోసం ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళొచ్చు. అదేంటంటే రేపు శరణ్య గారికి ఏం జరిగినా కూడా మీరే పూర్తిగా బాధ్యత వహిస్తూ మాకు ఒక హామీ పత్రం రాసిచ్చి ఆ పత్రం మీద సంతకం చేయాలి. అప్పుడు మీ భార్యని మీ ఇష్టం వచ్చిన చోటుకి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ దర్శన్కి చెబుతూ ఉంటారు. ఇక దాంతో శరణ్య ఆనంద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆనంద ఇదంతా నా ప్లానే, కంగారు పడుకు శరణ్య అని చెప్పి శరణ్యకి సైగ చేస్తూ ఉంటుంది. ఓ అంటే దర్శన్ గారిని నన్ను ఇంటి నుండి వెళ్లకుండా ఆపడానికి అత్తయ్య గారు ఈ విధంగా ప్లాన్ చేశారన్నమాట అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక అనన్య అమ్మో ఈ ఆనంద భైరవి మామూలుది కాదు, చివరి నిమిషంలో ఈ విధంగా స్కెచ్ చేసి పోలీసులను ఇంటికి పిలిపించింది అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దర్శన్ వైపు చూస్తూ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీ భార్యని మీరు వేరు కాపురం కోసమని బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆవిడ ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే అందుకు కారణం మీరే అవుతారు. అలా అని హామీ పత్రం మీద సంతకం చేస్తేనే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. పొరపాటున మీరు బయటకు వెళ్ళిన తర్వాత శరణ్య గారికి చిన్న హాని కలిగినా సరే మీరు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఒకవేళ శరణ్య గారు కూరగాయలకని చెప్పి బయటకు వెళ్ళినా అప్పుడు ఆవిడకు ఏం జరిగినా సరే దానికి కూడా బాధ్యులు మీరే అని చెప్పి అలా ఇన్స్పెక్టర్ దర్శన్ని బెదిరించడంతో దర్శన్ సంతకం పెట్టబోయి మనసులో ఈ విధంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను కనుక సంతకం పెడితే రేపు శరణ్యకి ఏం జరిగినా కూడా పోలీసులు నన్నే అరెస్ట్ చేస్తారు. ఇదంతా అవసరమా? అంతకంటే
వేరు కాపురం పెట్టకపోవడమే మంచిదే అని చెప్పి, ఇన్స్పెక్టర్ గారు, నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాము అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక దాంతో తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఆనందపరివి ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, మేడం, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వెంటనే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. ఆడవాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అనన్య గదిలోకి వచ్చిన తర్వాత, ఆనందని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని నేను ఇంతలా ప్లాన్ చేస్తే ఆ ఆనందభరివి చివరి నిమిషంలో పోలీసులను పిలిపిస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటి గుంటనక్క, నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి తెగ బాధపడిపోతున్నట్టున్నావు. నువ్వు ఏం చేసినా సరే ఈ ఆనందభరివి ఉమ్మడి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలు చేయలేవు. ఇది నేను నిర్మించుకున్న సామ్రాజ్యం. నువ్వు నా సామ్రాజ్యంలో కేవలం ఒక గడ్డి పరకవు మాత్రమే. ఇంకొకసారి ఎక్స్ట్రాల్ చేసావంటే పీకి పడేస్తాను అని చెప్పి ఆనందభరివి అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, ఇంకొకసారి నా కొడుకు కోడల విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే నేను నీ విషయంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆనందభరివి అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ అక్కడికి వస్తాడు. ఏంటి పిన్ని, అనన్యకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేని గురించో చెప్పమంటావా అనన్య అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక అనన్య భయంతో వణికిపోతూ, అదేం లేదండి అత్తయ్య గారు, సాయంత్రం ఏం వంట చేయాలో చెప్తున్నారు. మీకు ఇష్టమైన వంటలు బాగా చేయాలని, కుదరకపోతే ఊరుకోనని చెప్తున్నారు అంతే అని చెప్పి అనన్య కవర్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్, అయితే పిన్ని ఏమేం వంటలు చెప్పిందో అవన్నీ కూడా సాయంత్రం డిన్నర్కి సిద్ధం చేసి ఉంచానన్య అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను అని రోహిత్ బయటకు వెళ్ళిపోవడంతో, చూడు, నా కోడలి కాపురంలో చిచ్చు పెట్టినట్టుగానే నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి నాకు క్షణం పట్టదు. నేను ఒక్క మాట చెప్తే చాలు, రోహిత్ నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేస్తాడు. కానీ నేను ఆ పని ఎందుకు చేయడం లేదో తెలుసా? మా అక్క, మా బావగారు వీళ్ళిద్దరూ కూడా నీ వల్ల నీ నిజస్వరూపం తెలుసుకొని బాధపడకూడదని. నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఆనందభైరవి ఇంటికి పెద్ద కోడలుగా ఎందుకు వచ్చానా అని చెప్పి అనుక్షణం నువ్వు బాధపడతావు అని చెప్పి ఆనంద అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద గదిలోకి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రాజేశ్వరరావు ఆనంద దగ్గరికి వస్తాడు. ఏంటి ఆనంద, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదండి, ప్రస్తుతానికైతే ఏదో ఒకటి చేసి మనం దర్శన్ని శరణ్యను ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపగలిగాము. కానీ దర్శన్ మనసులో ఉన్న సమీరాని మాత్రం పూర్తిగా చెడిపోయలేకపోతున్నాము. దర్శన్ మనసులో సమీర ఉన్నంతకాలం వాడు శరణ్యకి దగ్గర కాలేడు. అందుకే ఏం చేసి సమీరాని దర్శన్కి దూరం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆనందభైరవి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరరావు, ఏమో ఆనంద, నాకు కూడా దర్శన్ విషయంలో ఏమీ అర్థం కావట్లేదు. కట్టుకున్న భార్యను ఉంచుకొని వాడు ఆ సమీర వెంట పడడం ఏంటో నాకేమీ తెలియడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆనందకు ఒక ప్లాన్ తడుతుంది. ఎస్, సమీరను దర్శన్ జీవితంలో నుండి శాశ్వతంగా పంపించేయడానికి ఇదే మార్గం అని చెప్పి వెంటనే గౌతమ్ అనే అతనికి ఫోన్ చేస్తుంది. గౌతమ్, నీ ద్వారా నాకు ఒక హెల్ప్ కావాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, మేడం, మీరు హెల్ప్ కావాలని అడుగుతున్నారా? ఆర్డర్ వేయండి మేడం. ఒకప్పుడు మీ దయ వల్లే మా కుటుంబం ఇప్పుడు ఇలా పైకి ఎదిగింది. మీరు చెప్తే ఏ పనైనా సరే తప్పకుండా చేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో సమీరా గురించి మొత్తం కూడా ఆనంద వివరిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే సమీరాని నువ్వు ట్రాప్ చేసి నీ వైపుకి తిప్పుకోవాలి. తను నిన్ను ప్రేమించేలాగా చేయాలి. అది దర్శన్కి తెలిసి దర్శన్ సమీరాని చీకొట్టాలి. శాశ్వతంగా సమీరాని దూరం పెట్టాలి అని చెప్పి ఆనంద ప్లాన్ చెప్తుంది. దాంతో గౌతమ్, అలాగే మేడం,
తప్పకుండా చేస్తాను, ఇక సమీర విషయం నాకు వదిలేయండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం నుండి సమీరని గౌతమ్ ఫాలో అవుతూ ఉంటాడు. సమీర తన స్కూటీ చెడిపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ సమీరకి లిఫ్ట్ ఇస్తాడు. సమీర కార్ ఎక్కిన తర్వాత గౌతమ్ సమీరతో హాయ్ అండి, మీరు మిస్ ఇండియానా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. అబే కాదండి అని చెప్పి సమీర మురిసిపోతూ ఉంటుంది. సడన్గా మిమ్మల్ని చూసి మిస్ ఇండియానేమో అనుకున్నాను, మీరు అంత అందంగా ఉన్నారు, నిజంగా మీలాంటి అందమైన అమ్మాయి నా కార్లో ఎక్కారంటే అది నా కార్ చేసుకున్న అదృష్టం అని చెప్పి గౌతమ్ సమీరని పొగుడుతూ ఉంటాడు. మీకు పెళ్ళైందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటే ఇంకా లేదండి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. థ్యాంక్ గాడ్ అని చెప్పి గౌతమ్ అనుకుంటాడు. ఏంటి ఏదో అంటున్నారు అని సమీర అడుగుతుంది. ఏం లేదులేండి అని చెప్పి గౌతమ్ నేను రీసెంట్గానే అమెరికా నుండి వచ్చాను, మా డాడ్ అక్కడ కొన్ని వేల కోట్లు సంపాదించారు, కానీ నాకు చిన్నప్పటి నుండి ఇండియాలో కంపెనీ పెట్టాలనేది డ్రీమ్, కాబట్టి నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను పర్మనెంట్గా ఇండియాలో సెటిల్ అవుదామని వచ్చేసాను. రీసెంట్గా నేను స్టార్ట్ చేసిన కంపెనీ కూడా ఇక్కడే దగ్గరలో ఉంది. ఒక అందమైన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి గౌతమ్ సమీరతో ఏమండి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి సమీరని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సమీర సారీ అండి, నాకు దర్శన్ అని ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్ ఓ రియలీ మై బ్యాడ్ లక్, మీకు కనుక బాయ్ ఫ్రెండ్ లేకపోయి ఉండుంటే వెంటనే ఇమీడియట్గా మా పేరెంట్స్తో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, నా బ్యాడ్ లక్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు, మీరు ఇంకొంచెం ముందు నాకు పరిచయం అయితే బాగుండేది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సమీర గౌతమ్ మాటలకి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. సార్ నేను దిగాల్సిన స్టాప్ ఇక్కడే, ఇక్కడ ఆపండి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ సమీరని అక్కడ డ్రాప్ చేసి ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్, మీరు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అని చెప్పి అతను సమీరకి విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఇక ఆ రోజు రాత్రి సమీర పబ్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ కావాలని సమీరని ట్రాప్ చేయడం కోసం అని చెప్పి కొంతమంది రౌడీలను పెట్టి సమీరని కిడ్నాప్ చేయిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. తర్వాత అతనే ఆ రౌడీలను చితక్కొట్టి సమీరని సేవ్ చేస్తున్నట్టుగా నాటకం ఆడతాడు. ఇక దాంతో సమీర గౌతమ్ చేసే పనులకు చాలా ఇంప్రెస్ అవుతుంది. థ్యాంక్ యూ గౌతమ్, మీరు టైంకి రాకపోయి ఉండుంటే ఈరోజు నా జీవితం ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి సమీర అంటూ ఉంటే ఇలా రాత్రిపూట ఒంటరిగా తిరగకండి, మీలాంటి బ్యూటీస్ ఒంటరిగా తిరిగితే ప్రమాదకరం, రండి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి గౌతమ్ సమీరని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ సమీర గారు మీరు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వలేకపోతున్నారు, అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా నాతో ఉండొచ్చు కదా, మనం రెగ్యులర్గా మీట్ అవ్వచ్చు కదా అని చెప్పి గౌతమ్ అనడంతో ఓకే షూర్గా మీట్ అవుదాం అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక అలా గౌతమ్ సమీరతో ఫ్రెండ్షిప్ చేస్తూ తనని ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఆనందకు ఎప్పటికప్పుడు గౌతమ్ అప్డేట్ ఇస్తూ ఉండడంతో అప్పుడు ఆనంద గౌతమ్ని పొగుడుతూ సూపర్ గౌతమ్, అయితే మెల్లిమెల్లిగా సమీర మన ట్రాప్లోకి వచ్చేస్తుందన్నమాట, రేపో మాపో మీరిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు దర్శన్ మిమ్మల్ని చూసేలాగా చేస్తే వాళ్ళ మధ్య గొడవలు జరిగి దర్శన్ సమీరని చీకొడతాడు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. తప్పకుండా అదే జరుగుతుంది మేడం అని చెప్పి గౌతమ్ ఆనంద్కి చెబుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా ఆనంద అయితే సూపర్గా ప్లాన్ చేసి దర్శన్ సమీరని శాశ్వతంగా దూరం పెట్టేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.